హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా డేస్ అయిపోయింది నేను వ్లాగ్ చేసి. అండ్ ఇప్పుడు నేను చాలా డేస్ తర్వాత నా వీకెండ్ బిజీ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. సో వీకెండ్స్ ఎలా ఉంటుంది ఇంట్లో అండ్ పాపతో మేము ఏం చేస్తాము వీకెండ్స్ అనేది నేను ఈ వ్లాగ్లో చూపించాలనుకుంటున్నాను. అండ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఛానల్లో వచ్చేసి నేను రీసెంట్గా యుఎస్కి మూవ్ అయ్యాను ఇండియా నుంచి. సో యుఎస్కి వచ్చిన తర్వాత నా జర్నీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది నేను వ్లాగ్స్ చేస్తున్నాను. సో యుఎస్లో నా జర్నీ ఎలా ఉండబోతుందో మీరు అందరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో వీకెండ్స్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే క్లీనింగ్ డే అని చెప్పొచ్చు. ఎందుకంటే సాటర్డే మేము మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకోవడం చేస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే సాటర్డే రవికి హాలిడే కాబట్టి తను పాపతో ఉన్నప్పుడు నేను కిచెన్ అవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అండ్ నేను పాపతో ఉన్నప్పుడు రవి హాల్ ఇంకా బెడ్రూమ్ అండ్ అవి క్లీన్ చేస్తూ ఉంటాడు అనమాట. రోబోట్ ఆన్ చేయడం అలాంటివి చేస్తూ ఉంటాడు. రూమ్స్ సర్దుకోవడము, బట్టలు సర్దుకోవడము అండ్ ఇంకా కిచెన్ అంతా సర్దడము అవన్నీ వీకెండ్స్ చేస్తూ ఉంటాము. రోజు సర్దుతాను, కాకపోతే సాటర్డే వచ్చేసి ఇంకా క్లీన్గా నీట్గా పెట్టుకుంటాం అనమాట. సో అందుకనే సాటర్డే వస్తే మాకు క్లీనింగ్ డే అని చెప్పొచ్చు. ఇంకా నేను ఇక్కడ చికెన్ ఓవెన్లో పెడుతున్నాను. సో చికెన్ మేము నైట్ తెచ్చి పెట్టుకుంటాము. మార్నింగ్ అంటే రవికి టైం ఉండదు కాబట్టి. సో అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేటప్పటికి అది గట్టిగా అయిపోతుంది. అందుకే ఒక 2 minutes ఓవెన్లో పెట్టి తర్వాత వాటర్లో వేసి కడుగుతానమాట. అండ్ ఇక్కడ చూసారా మా కిచెన్ అంతా ఎలా ఉందో. యాక్చువల్గా మాకు ప్యాంట్రీ రాలేదు. సో మేము అన్ని కబోర్డ్స్లలోనే పెట్టుకుంటాము. ఒక కబోర్డ్లో కంప్లీట్గా దేవుళ్ళ ఫొటోస్ అవన్నీ పెట్టేసరికి నాకు ఒకటే కబోర్డ్ మిగిలింది. ఇంకా గిన్నెలు అవన్నీ పట్టట్లేదు అనమాట. సో నేను అవన్నీ కిందికి షిఫ్ట్ చేద్దామని చెప్పేసి కిచెన్ అవన్నీ సర్దుతున్నాను. సో ఒక ప్యాంట్రీ ఇచ్చుంటే బాగుండేది మాకు. నాకు ఎప్పుడు ఆ ఫీల్ ఒకటి ఉంటుంది. సో ఇంకా నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నాను. సో క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట మేము. ఇంకా ఇక్కడ రవి వచ్చేసి చికెన్ క్లీన్ చేస్తున్నాడు. క్లీనింగ్ అదంతా రవియే చూసుకుంటాడు. క్లీనింగ్ అండ్ ఇక్కడ కటింగ్ కూడా మనమే చేసుకోవాలి. సో అది రవియే చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పాప ఆడుకుంటూ ఉంది. అండ్ ఆ రోజు ఏమైందంటే యాక్చువల్గా నేను ఇంట్లో వేసుకునే చెప్పులు కనిపించలేదు అసలు. ముందు రోజు ఈవినింగ్ నుంచి చెప్పులు కనిపించట్లేదు అనమాట. సో అది వెతుకుతూ ఉండే కానీ దొరకలేదు. ఇంకా రవి ఏమంటాడంటే చెత్తలో పాడేశానేమో అంటాడు. కానీ అసలు ఏమైనాయో మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఆ చెప్పులు. తర్వాత ఇంకా నేను ఇక్కడ చికెన్ కర్రీ చేశాను. చికెన్ ఫ్రై చేసి అండ్ గుణశ్రీకి పాలకూర పప్పు చేశాను అనమాట. ఓవర్ చేయకు. మంచం కింద చూడు, చూసినావా? పోయినాయా ఇంకా చెప్పులు? చెప్పులు పోయినాయా? చెప్పులు చూసినా లేవు. సో ఇంకా మొత్తానికి చెప్పులు అయితే పోయినాయి అన్నమాట.
అవి చాలా మంచిగా ఉండే చెప్పులు, సాఫ్ట్గా. అండ్ నాకు బాగా ఇష్టం ఆ చెప్పులు. నైట్కి నైట్ ఎక్కడ పోయినాయో నాకు అర్థం కాలేదు. నేను చెప్పాను దయ్యం వస్తుందేమో ఇంటికి అని చెప్పాను. అండ్ సో ఎవరు రారు, కానీ ఏమో అవి అసలు ఎలా పోయినాయో, పాప తీసి డస్ట్బిన్లో వేసిందో ఏంటో కూడా తెలియదు నాకు. అండ్ ఆ తర్వాత నేను ఇంక ఇక్కడ పాపకి ఫుడ్ తినిపిస్తున్నాను. పాప అసలు ఫుడ్డే తినదనమాట. చిన్నప్పుడు బాగా తినేది, ఇప్పుడు ఏంటంటే రాను రాను అసలు అన్నమే తినట్లేదు. బాగా టైం తీసుకుంటుంది. టైం తీసుకున్నా సరే తింటే ఓకే, కానీ తినదు. ఎన్ని వెరైటీస్ చేయాలి, ఏం చేయాలి నాకు అర్థం కాదు. ఏమైనా అంటే చికెన్ ఒక్కటి తింటది. చికెన్ అలవాటు అయినప్పటి నుంచి అసలు తను వెజిటబుల్స్ అవి ఇవి ఏం తినట్లేదు. చిన్నప్పుడు వెజిటబుల్స్ అవన్నీ బాగా తినేది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత తనకి చికెన్ అలవాటు అయ్యింది. అది ఎలా అలవాటు అయిందో కూడా నాకు తెలీదు. ర్యాండమ్గా తను చికెన్ పిక్ చేసుకొని తినేసింది. అప్పటి నుంచి తను ఇంకా రైస్ తినట్లేదు అనమాట. సో మీరు కూడా ముందే పిల్లలకి చికెన్ అది అలవాటు చేయకుండా వెజిటబుల్స్ అవి ఇవన్నీ బాగా పెట్టండి. చికెన్ తింటే ఇంకా పిల్లలు వెజిటబుల్స్ అవి ఇవి ఏమి ఇష్టంగా తినరు. తర్వాత మేము ఇంక ఇక్కడ డిష్ వాషర్ తినేసిన తర్వాత డిష్ వాషర్ అవి ఆన్ చేసేసుకొని ఇంకా అయిపోయింది పని అనేసి కొంచెం రిలాక్స్ అవుదామని అనుకున్నాను. ఇంకా అదే టైంకి రవి వచ్చేసి బర్త్డేకి గిఫ్ట్ కొనిపిస్తాను, షాపింగ్ వెళ్దామని చెప్పేసి అన్నాడు. సో ఎంత టైర్డ్ అయినా షాపింగ్ అనగానే నాకు ఎక్కడ లేని ఏమంటే ఎనర్జీ వచ్చేస్తుంది. నాకు షాపింగ్ అంటే పిచ్చి ఇష్టం. ఏం కొనకపోయినా సరే అట్లీస్ట్ షాపింగ్కి వెళ్ళి తిరిగేసి రమ్మన్నా నేను తిరిగేసి వస్తాను. ఒక్కదాన్ని వెళ్ళమన్నా వెళ్ళేసి వస్తాను అనమాట. అంత ఇష్టం నాకు షాపింగ్ అంటే. ఏ షాపింగ్ అయినా పర్లేదు, అది క్లోత్సే కాదు, అండ్ ఏ షాపింగ్ అయినా పర్లేదు అనమాట. లైక్ కిచెన్ సామాన్లు, గిన్నెలు అవి కొనమన్నా కూడా నేను వస్తాను. నాకు అంత ఇష్టం షాపింగ్. సో షాపింగ్కి తీసుకెళ్తున్నాడు, తెలీదు ఏం కొనిపిస్తాడో. సో చూద్దాము. యాక్చువల్గా సడన్గా అన్నాడనమాట, షాపింగ్కి వెళ్దాం పదా, బర్త్డేకి గిఫ్ట్ కొనిపిస్తాను అని చెప్పేసి. సో ఊరికే అన్నారా లేకపోతే నిజంగా కొనిపిస్తారా అనేది చూద్దాము షాప్కి వెళ్ళిన తర్వాత. మేము ఇంకా కాస్కోకి వెళ్ళాం అనమాట. ఇంట్లోకి కూడా కొంచెం మిల్క్, ఎగ్స్ అయిపోయినాయి, తెచ్చుకుందామని చెప్పి కాస్కోకి వెళ్ళాము. సో అక్కడే కొంచెం మేము చూసాము. నేను యాక్చువల్గా ఏంటంటే ఇంట్లోనే అడిగాను, రవి ఏం గిఫ్ట్ కావాలి అంటే నాకు ఏదైనా డైమండ్ లాకెట్ కావాలి అన్నట్టుగా అడిగాను. సో ఇంకా రవి దానికి సర్లే కొనిపిస్తాను పదా అని చెప్పాడు. అండ్ ఇక్కడికి వచ్చేంతవరకు నాకు సీరియస్గా కొనిపిస్తాడని నమ్మకం లేకుండే. ఇంకా అతనే తీసుకెళ్ళి తీసుకో, నీకు నచ్చింది ఏం కావాలంటే అది తీసుకో అని చెప్పేసి అన్నాడు. అండ్ ఇక్కడ చూసారా అసలు డైమండ్స్ ఎంత కాస్ట్ ఉన్నాయి, చాలా కాస్ట్ ఉన్నాయి. అండ్ నా దగ్గర ఆల్రెడీ గోల్డ్ చైన్ ఉంది, అందుకనే దానికి ఏదైనా డైమండ్ లాకెట్ తీసుకుందాం అనేసి అనుకున్నాను. సో డైమండ్ చైన్ విత్ లాకెట్ వచ్చింది. అది నేను చూసాను, ఇక్కడ ఒకటి నచ్చి అదే చూసి పెట్టాను. సో ఇంకొక 2-3 షాప్స్లో తిరిగిన తర్వాత చూసి సెలెక్ట్ చేసుకొని తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను. So the stainless steel ones, a lot of the times they're either not non-stick or, like you said, they have Teflon in them. So it's got that. అన్నీ వస్తాయి కానీ ప్రెషర్ కుక్కర్లు అయితే రావు. ఇది ఇన్స్టెంట్ పాట్ లాంటిదే. ఇంకా సండే మార్నింగ్ మేము అంటే బ్రేక్ఫాస్ట్ పులిహోర అండ్ బాయిల్డ్ ఎగ్ తినేసి అండ్ నెక్స్ట్ డే కూడా షాపింగ్కి వెళ్ళామన్నమాట, చెప్పాను కదా. సో లాకెట్కి ఇంకా 2-3 స్టోర్స్కి వెళ్ళి ఇంకా చూసి ఫైనల్ చేద్దాం అనేసి అనుకున్నాము. సో సండే ఈవినింగ్ అరౌండ్ 4-4:30కి మేము వెళ్ళాము బెల్వీ స్క్వేర్కి. అక్కడ వెళ్ళింది మేసిస్కి. అండ్ అక్కడ ఏమంటే క్రిస్మస్కి చాలా అంటే ఈవెంట్స్ జరుగుతున్నాయి. సో ఆ రోడ్ మీద మొత్తం లైట్స్ అండ్ ఏమంటే దానికి ఒక మంచి ఫెస్టివల్ లాగా చేశారు.
లైట్స్ అండ్ పిల్లలకి బెలూన్స్, పెద్ద ఈవెంట్ జరుగుతుంది అక్కడ. కానీ మేము వెళ్ళింది లేట్ కాబట్టి మేము ఈవెంట్కి వెళ్ళలేదు. సో కానీ ఆ టైంలో రోడ్ అదంతా మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఫుల్ క్రౌడ్ ఉండే. ఇంకా కొంచెం సేపు అలా తిరిగేసి అండ్ కొన్ని ఆప్షన్స్ అవి చూసేసి మేము ఇంటికి వచ్చామన్నమాట. సో ఇదండి ఇవాళటి బ్లాగ్, మా బిజీ వీకెండ్. యాక్చువల్గా నేను అనుకుంటూ ఉంటాను వీకెండ్ వస్తే ఈ పని చేయాలి ఆ పని చేయాలి అంటే చాలా పనులు ఉంటాయి, అన్నీ చేసుకోవాలి అని ప్లాన్ చేసుకొని ఉంటాను. కానీ నేను అనుకున్నది ఏది జరగదు వీకెండ్స్లో. సో ప్రతి వీక్ ఇలాగే ఉంటుందని కాదు, కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటాయి. సో ఇదండి మా వీకెండ్ బిజీ బ్లాగ్. యాక్చువల్లీ నేను అంతా షూట్ చేయలేదు, కొన్ని మాత్రమే పెట్టాను. అండ్ మీరు మీ వీకెండ్స్లో ఏం చేస్తారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను ఏ డైమండ్ లాకెట్ కొన్నాను అండ్ చైన్ కొన్నానా అనేది నేను మీకు నెక్స్ట్ నా బర్త్డే వ్లాగ్లో చూపిస్తాను. ఇక్కడ చూపించలేదు. అండ్ మేసెస్లో కూడా నేను ఎక్కువ చూపించలేకపోయాను బికాస్ చాలా క్రౌడ్ ఉండే అక్కడ. అండ్ లైటింగ్స్ అవన్నీ చూస్తూ ఉండిపోయాం మేము. వీడియోస్ అనేది తీయలేదు, అందుకే నేను చూపించలేకపోతున్నాను. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికాలో నా జర్నీ. ఉంటాను. బై బై.